నేను మాచర్ల ఫైర్ ఆఫీసర్ని. ఈ ఫైర్ సిలిండర్ గురించి మనం కొన్ని నేర్చుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఏబిసి. ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది. ఏ ఫైర్ అంటే దేని మీద ఏం వాడతారు, బి అంటే దేని మీద వాడతారు అనేది కూడా కొన్ని తెలుసుకొని ఉంటే మంచిది. ఇప్పుడు అందరు డ్యూటీలో ఉంటారు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సిలిండర్ గురించి తెలుసుకోవాలి. దీనితోడు CO2 ఉంది. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. అది మన దగ్గర లేదు. కానీ ఇంకా మనం మేడం గారు చెప్పినట్టు నేను రాష్ట్రంలో బడ్జెట్ పాస్ చేస్తాను. CO2 కూడా అవి తెప్పించుకున్నాం. ఇంకా సిలిండర్ DCPD ఎన్ని పెట్టాలి కూడా మేము చెప్తాము మేడం గారికి. కనుక దీని గురించి మనం వివరంగా చెప్తాడు, వినండి. వినండి దీని గురించి చెప్తాడు. గ్యాస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కాసేపు ఒక 5 నిమిషాలు. గ్యాస్ ఫైర్ అయితే ఏం చేయాలి దాని గురించి కూడా చెప్పాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, ఫైర్ యాక్సిడెంట్లు ఈ మధ్య కామన్ అయిపోయాయి. అది ఇంట్లో జరుగుతున్నాయి, మన గ్యాస్ సిలిండర్ల ద్వారా, బస్సెస్లో ఈ మధ్య రీసెంట్గా ఎక్కువయ్యాయి. సో ఫైర్ జరిగినప్పుడు వాటిని మనం అక్కడి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫైర్ని ఎలా ఆఫ్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ అవ్వడానికి 3 కాంపోనెంట్స్ ఉండాలి. ఎక్కడైనా ఫైర్ జరగాలంటే మూడు కాంపోనెంట్స్ ఉండాలి. అవేంటి అంటే ఆక్సిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ ఒకటి ఉండాలి, హీట్ ఉండాలి, అంటే మనకి వేడి, దానికి తగినంత వేడి ఉండాలి, ప్లస్ ఆర్టికల్ ఏదైనా ఉండాలి, సాలిడ్ ఆర్టికల్, అది మండే వస్తువు ఏదైనా ఉండాలి. ఈ 3 ఉంటేనే మనకి ఫైర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ వుడ్ ఉందనుకోండి, ఇది ఫైర్ అవ్వాలంటే మనకి మంట ఉండాలి, ఈ వుడ్ ఉండాలి, దీంతో పాటు ఆక్సిజన్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మనకి ఫైర్ జరుగుతుంది. సో ఆ ఫైర్ అనేది మనం ఎలా ఆఫ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైర్ ఏది జరిగినా మనం రెగ్యులర్ చూస్తాం, పెద్ద ఫైర్లు జరగవచ్చు. బట్ ఫైర్ ఏది జరిగినా ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లోనే ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏదైనా ప్రైమరీ లెవెల్లో జరుగుతుంది. ప్రైమరీ లెవెల్లో జరిగినప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ ఎలా అయితే చేస్తామో ఇంజ్యూర్ అయినప్పుడు, సేమ్ అలాగనే ప్రైమరీ లెవెల్లో ఎక్స్టింగ్విషర్స్ ద్వారా మనం ఫైర్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే DCP అంటాం, డ్రై కెమికల్ పౌడర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఫైర్లు అనేవి 5 టైప్స్ అండి, 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. A, B, C, D అండ్ E ఉంటుంది. ఓకే, ఏ అంటే సాలిడ్ ఫైర్స్, అంటే ఈ వుడ్ కానీ ఏదైనా సాలిడ్ ఐటమ్ ఏదైతే మండి మనకి బూడిద మిగులుతుందో, కాలిన తర్వాత మనకి బూడిద వస్తుందో దాన్ని A క్లాస్ ఫైర్ కింద డివైడ్ చేస్తాం. B అనేది లిక్విడ్, అంటే పెట్రోలు ఇవి ఉంటాయి కదా, కిరోసిన్, పెట్రోల్, ఆయిల్, వీటన్నిటి వాటికి సంబంధించిన ఫైర్ అయితే దాన్ని B క్లాస్ అంటాం. నెక్స్ట్ C క్లాస్ అంటే గ్యాసెస్ అనమాట, మనకి LPG కానీ ఇవన్నీ. నెక్స్ట్ D క్లాస్ అంటే కెమికల్ రిలేటెడ్ ఏదైనా జరిగితే అది D క్లాస్. ఈ ఫైర్ అనేది ఎలక్ట్రికల్ రిలేటెడ్గా జరిగితే, అంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా కానీ ఎలక్ట్రికల్ ద్వారా ఏదైనా జరిగితే దాన్ని E క్లాస్ ఫైర్స్ అంటాం. సో ఇక్కడ మన ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసేటప్పుడు వీటి మీద మెన్షన్ చేస్తాడు ఏ ఫైర్స్ మీద ఇవి యూజ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద A, B, C అని ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైర్స్ మీద ఇది యూజ్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే హాస్పిటల్స్లో కానీ, మనకి ఫంక్షన్ హాల్స్, థియేటర్స్, ఏ ప్లేస్లో అయినా మీరు మూవీస్లో అయినా చూడండి, కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఫైర్ జరిగినప్పుడు ఎవరైనా, అంటే అందులో పనిచేసే వాళ్ళు కాదు, ఎవరైనా మనకి దీని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫైర్ జరుగుతుంటే వెంటనే పుట్ ఆఫ్ చేయడానికి. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఆపరేట్ చేయడానికి అండి ఒక వర్డ్ ఉంటుంది, PASS, పాస్ అని. సో ఫస్ట్ P అంటే ఏంటంటే పుల్ ద పిన్. ఈ పిన్ అనేది తీసేయాలి, ఈ లాక్ తీసేసి ఈ పిన్ తీసేయాలి, ఈ పిన్ తీసేస్తాం. నెక్స్ట్ ఏ అంటే ఎయిమ్ ఆన్ ది ఫైర్. మనకి ఎక్కడైతే ఫైర్ జరుగుతుందో ఆ ఫైర్ మీద ఎయిమ్ చేయాలి. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటంటే స్క్వీజ్, అంటే ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్వీప్. ఇలా ఫైర్ అవుతుంది అనుకోండి, వెంటనే ఇలా ఆఫ్ చేస్తే, సో ప్రైమరీ స్టేజ్లో ఏదైనా స్మాల్గానే ఉంటుంది. మనం వెంటనే ఫైర్ అవుతుందని అందరూ ప్యానిక్ అయ్యి పారిపోకుండా ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు వెంటనే ఇది తీసుకొని ఇలా ఆఫ్ చేస్తే మనకి ఫైర్ కంట్రోల్ అవుతుంది. అదే మనం ఆఫ్ చేయకుండా పారిపోయాం అనుకోండి, మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని మీద ఏమన్నా డౌట్ ఉందా, దీని ఆపరేటింగ్ గురించి? మీరు ఎలా, ఒకవేళ సపోజ్ ఈ హాస్పిటల్లోనే అయింది, మీరు ఎలా ఆఫ్ చేస్తారో చెప్పండి.
ఒకవేళ ఫైర్ జరిగితే ఎవరైనా వచ్చి జస్ట్ మీరైతే ఏం చేస్తారు? ఈ ఉండే టైం ఉంటుందా లేని టైం ఉంటారు కదా జస్ట్ ఏంటంటే అదే అది ఓపెన్ చేశాను ఇది లేదే పచ్చది ఇదంతా పద్ధతి. యాక్చువల్గా అది సిఏఎస్ఎస్ అంటే తెలుసు కదా. పి ఫర్ పుల్, ఏ ఫర్ ఎయిమ్. పుల్ అంటే లాగడమే, ఎయిమ్ అంటే మనం ఎక్కడ ఫోకస్ చేయాలా, ఈడమంటుందా పెట్టడమే, ఈడుంటే ఈడ. తర్వాత ఎస్ అంటే ఏంది, స్క్వీజ్ అంటే ఏంది, ఒత్తడమే దీన్ని గట్టిగా. ఇంకొక ఎస్ అంటే స్వీప్ అంటే ఏం లేక మనం ఊడుస్తాంగా ఇలా కాడ ఆ ఊపుడే. అర్థమైందా? మొత్తాన్ని ఆపాలా. ఏం లేదు, చిన్నదే, భయపడితే ఏమి రాదు. వచ్చి పటాపటి ఏ సింపుల్ 4 కాదు. పిఏఎస్ఎస్. పి అంటే చెప్పండి గట్టిగా, పుల్ తిన్నారుగా. ఏ ఫర్ ఎయిమ్, ఎస్ ఫర్ స్క్వీజ్, ఇంకొక ఎస్ స్వీప్. మనం చేసే పనులే, ఓకేనా? సింపుల్ అంతే. రా అరుణా, నువ్వు రా ఈసారి టగటగా చెప్పు. ఒక్కొక్క క్యాడర్ నుంచి ఒక్కొక్కటి. అరుణా రా, ఇప్పుడు అంత గట్టిగా చెప్తే కదమ్మా, ఇంకోసారి చెప్పంటావా? అసలు ఏంది అసలు దాన్ని ఏముంటుంది డ్రై పెప్పర్ పౌడర్. మనం వాగమ్మా, వాళ్ళకి చెప్పని వాళ్ళని. నీకు తెలుసు కాబట్టి టగటగ చెప్పేస్తున్నావు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. డ్రై పెప్పర్ చెప్పాలి. ఇప్పుడు ఫైర్ అయితే మనం ఏం చేయాలి, ఎలా చేస్తాం చెప్పి.